హాయ్ మామ అందరికీ. ఈ కొత్త సంవత్సరంలో చాలామంది సంతోషంగా ఉంటారు కదా, కానీ నాకు ఈ కొత్త సంవత్సరంలో నాకు తీరని లోటు ఉంది మామ. అదేమిటంటే నాకు మంచి మిత్రుడైన నా ఫ్రెండు చనిపోయాడు. మేమిద్దరం చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అన్ని విషయాల్లో నాకు చాలా సపోర్ట్గా ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఐ మిస్ యూ మామ. నీ లోటు నాకు ఎవరు తీర్చలేరు. నీతో నేను చాలా గడిపాను. నువ్వు అన్ని విధాలుగా నాకు తోడున్నావు, కానీ ఈరోజు నా దగ్గర లేవు. నీతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా బాధలన్నీ నీతో చెప్పుకున్నాను, నా సంతోషాలన్నీ నీతో పంచుకున్నాను. కానీ ఈ కొత్త సంవత్సరానికి నువ్వు నాతో లేవు. నీ లోటు నాకు ఎవ్వరు ఇవ్వలేరు మామ. నాకు అంతలా సపోర్ట్ ఇచ్చావు, కానీ నువ్వు నాతో వెళ్ళిన రోజు, దూరమైన రోజులు నువ్వు నా దగ్గర లేవు. అది నాకు చాలా బాధగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఉన్నప్పుడే, మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడే మనం మంచిగా వాళ్ళతో ఉండాలి. దూరం అయితే మనకు అసలుకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. అది మనమైనా కానీ ఎవరైనా కానీ. ఈ సంవత్సరం మనం ఉన్నామంటే రేపు సంవత్సరానికి ఉంటామో లేదో తెలియదు. అందుకే ఉన్నన్ని రోజులు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మామ. చూడండి మామ, ఈ మిస్ యూ రా నాగరాజ. నీతో నేను చాలా జర్నీ చేశాను. అవన్నీ నాకు తలుచుకుంటే కనీసం నిద్ర కూడా రావడం లేదు. ఐ మిస్ యూ సో మచ్. అందుకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మీకు క్లోజ్గా ఉన్నప్పుడే ఈ పట్టింపులన్నీ లేకుండా మంచిగా ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో పెడుతున్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నాతో ఇప్పుడు లేరు. అందుకే ఫ్రెండ్స్, ఉన్నప్పుడే సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.